అనేదానికంటే మాజీ ఎమ్మెల్యే గారు చనిపోయిన ఎమ్మెల్యే గారు చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నికైనప్పటికి కూడా ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు తావిచ్చింది ఎన్నిక. చాలామందికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని కోరుకునేటోళ్ళంతా కూడా ఏ విధంగా మాట్లాడిందో చూసినాం. కాంగ్రెస్ పార్టీ 20 నెలలకి ఇట్లయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ ఎన్నిక వచ్చినా ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఇలా ఐక్యత లోపించిందని చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇదొక ఏమంటాము ఒక రకమైన జవాబునిచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, కేసీఆర్ గారు రాలేని దానికి వాళ్ళు సమాధానం చెప్పకపోయినా ఎన్నికల్లో వాళ్ళ పార్టీ పోటీ చేసింది. మరి దానికి ఇన్ఛార్జిగా కేటీఆర్ని ఇచ్చిండ్రా, హరీష్ రావుని ఇచ్చిండ్రా. సరే, హరీష్ గారి తండ్రి చనిపోవడం వల్ల వారు రాకపోవచ్చు, కానీ అటువైపున అంతా నేనే అని చెప్పి తిరిగిన కేటీఆర్ మొత్తం ఛాలెంజెస్, ఓపెన్ ఛాలెంజెస్, తన స్థాయికి మించిన ఛాలెంజెస్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తీరు మీరు మీ ముందే తెలుసు. అంత సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రాపగండా మీడియా, బీఆర్ఎస్ మీడియా అంతా చూసినాం. నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరినైనా సరే లెక్క చేయకుండా మాట్లాడడం, ఇలాంటి పరిస్థితులు ఎన్నికల కంటే ముందు చూసినాం. ఓటమి చావు దెబ్బ కొట్టినా ఇంకా బలుపు అహం మాత్రం తగ్గలే కేటీఆర్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీనో టీఆర్ఎస్ పార్టీనో నువ్వు బతికించినోనివి కాదు, పుట్టించినోనివి కావు, కాబట్టి నీకు దాని విలువ తెలియదు. కాబట్టి అది చస్తేంది పోతేంది అన్నట్టుగా ఇష్టం వచ్చిన తీరున వ్యవహరించిన పరిస్థితి. అంటే ఏదో చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఇంకా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి చెప్పలేని. అలాంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఈరోజు నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తే ఇంకెవ్వరక్కర్లేదు బీఆర్ఎస్ను నాశనం చేయడానికి. నువ్వు ఒక్కనివి చాలనిపిస్తున్నది. నీ ఒక్కనితోని బీఆర్ఎస్ పతనం ఖాయమనిపిస్తున్నది. నీ యొక్క రాజకీయ అస్తిత్వం కొరకు నీ యొక్క పిచ్చి చేష్టలు చూడలేదా? ఎన్నికల సందర్భంలో ఒక టిప్పర్ గుద్దుకునే ఆర్టీసీ బస్సును విగత జీవులు అక్కడ ఉంటే దేక్లేంగే అనుకుంటా టవల్లు తిప్పుకుంటా రోడ్ షోల్లో ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసిన తీరు కనపడలేదా? నీ రాజకీయ మెచ్యూరిటీ ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ కావాల్సిన అవసరం ఉందా? ఇలా ఒక్క ఎన్నికతో గెలిచి ఇంత మిడిసిపడుతుండ్రు. నీకు అర్థమవుతుందా రా బాబు? అసలు ఫస్ట్ మీకు ఏమవుతుందో నీకన్నా అర్థమవుతుందా? 100 సీట్లు అన్నళ్ళు మిమ్మల్ని బొందబెట్టింది నీకు అర్థం కాలే. సరే పోని, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మీకు సిగ్గు రాలే, పోయింది. దాంట్లోనే కంటోన్మెంట్ ఎన్నిక కూడా ఓడిపోయిండ్రు, మీకు అది అర్థం కాలే. అక్కడ కూడా దివంగత సాయన్న గారు చనిపోయిన తర్వాత వారి కూతురు అనివార్య కారణాల వల్ల చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా గెలవలే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ఎంత ప్రెస్టేజియస్గా ఇది గెలుస్తాం, కాంగ్రెస్ను మనమే వచ్చేది, సీఎంను కేసీఆర్ను కూర్చోబెడతాం చూడని ఇట్లాంటి ప్రగల్భాలు పలికిన తర్వాత కూడా నీకు వచ్చిన ఓటమును గౌరవంగా అంగీకరించే బుద్ధి లేకపోయా ఏం చేయాలి? ఇలా కవిత గారు మాట్లాడుతూ చెప్తున్నది, కృష్ణార్జునుడు కలిసి కేసీఆర్కు కళ్ళకు గంతలు కట్టిండని. కృష్ణార్జునుడు కాదు తల్లి, వాళ్ళు దుర్యోధన దుశ్శాసనులు. వాళ్ళు ధృతరాష్ట్రునికి కళ్ళకు గంతలు కట్టిండ్రు. కళ్ళకు గంతలు కట్టింది తిప్పుకున్నా కూడా చూసి ఏం చేయలేక మరి అచేతనంగా కేసీఆర్ కామ్గుంటుండో. కానీ ఇలా పార్టీని సర్వనాశనం చేయడానికి కంకణబద్ధుడై వాళ్ళ పార్టీని నాశనం చేస్తా అని శబదం తిన్నట్టే ఇలా కేటీఆర్ మాట్లాడుతున్న తీరు. ఇలా ఇన్ని ఎన్నికలు మేము గెలిచినా కూడా నీకు కనబడలేదు ఒక ఎత్తు అయితే, జూబ్లీహిల్స్లో నువ్వు పెద్ద ఎత్తున ప్రచారం చేసినావు కదా, నా ప్రతిభకి ఇది ఒక తీరు చూడు, నేను రేపు గెలుస్తా, మీ సోషల్ మీడియా వాళ్ళ కూడా మీ హ్యాండిల్స్లో మేము గెలుస్తున్నామని చెప్పేసి. సోషల్ మీడియానో
నెట్నో లేదంటే టీవీలనో నమ్ముకుంటే ఎన్నికల్లో గెలవరు. ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి చేసిన ప్రయత్నం సర్వేలనన్నింటినీ కొంటివి. సర్వే చేశాడు కేకే గాడు ఉన్నాడు పోరగాడు, ఈ మధ్య అటు ఇటు చేరుతూ వాని బొంద పెడితే అట్లాంటి ఒక పనికిమాలిన సర్వేలు చేసి సర్వేలన్నీ మీ వైపు, ఎగ్జిట్ పోల్స్ మా వైపు, పూర్తిగా ప్రజలు మా వైపు వచ్చిండ్రు. ఇంకా రాలేదు. కనీస ఇంగితం ఉండాలి కదా. ఒక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోతే మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక మహిళ అంతసేపు రోజువారీగా మా గోపన్న భార్య అంటివి. ప్రెస్ మీట్లో కనీసం ఒక మహిళను కూర్చోబెట్టు